హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మై హిందీ యూట్యూబ్ ఛానల్. స్టూడెంట్స్, ఈ యొక్క గ్రామర్ అనేది కంపల్సరీ 8th క్లాస్ నుంచి అనేది మనము ఎక్కువ డెప్త్గా అనేది ఉంటుంది. కాబట్టి 8th, 9th, 10th వాళ్ళకి ఈ యొక్క గ్రామర్ అనేది బాగా యూజ్ అవుతుంది. అందుకని ఇక్కడి నుంచి మీరు బాగా వీటిలో సంజ్ఞ అనే దాంట్లో బాగా అర్థం చేసుకోవాల్సినవి ఏంటి అంటే వ్యక్తివాచక సంజ్ఞ అని, జాతివాచక సంజ్ఞ అని, భావవాచక సంజ్ఞ అని, ఇట్లా 5 టైప్స్ అనేవి ఉంటాయి. వాటి గురించి మనము తెలుసుకుందాం. సంజ్ఞ యొక్క డెఫినేషన్ చూడండి. किसी व्यक्ति, भाव, स्थान तथा वस्तु के नाम बताने वाले शब्दों को संज्ञा कहते हैं. किसी व्यक्ति అంటే ఎవరైనా సరే వ్యక్తుల యొక్క పేర్లని, భావ్ అంటే ఇక్కడ ఆ వ్యక్తి కానీ వస్తువు కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్లేస్ కానీ వాటి యొక్క స్థితిని తెలుపుతుంది, దాన్ని మనము భావ్ అంటాం. నెక్స్ట్ స్థాన్ అంటే ప్లేస్, స్థాన్ అంటే ప్లేస్. తథా వస్తువుకే నామ్ అంటే వ్యక్తుల యొక్క పేరు కానీ, స్థానం యొక్క పేరు కానీ, వస్తువుల యొక్క పేరు కానీ తెలిపేదాన్ని మనం ఏమంటున్నాము అంటే సంజ్ఞ కేతే హే, అంటే సంజ్ఞ అని చెప్పుకుంటున్నాం. ఉదాహరణ చూడండి. రామ్, బుడాపా, ఢిల్లీ, కలం. రామ్ అంటే ఏంటి? ఇక్కడ రామ్ అనేది వ్యక్తి యొక్క పేరు. బుడాపా అనేది ఇక్కడ మనం భావం అని చెప్పుకున్నాం కదా. బుడాపా అనేది స్థితి, అంటే వ్యక్తి యొక్క స్టేజ్ అనేది తెలుపుతుంది. స్టేజ్ అంటే ఆ ఏ స్టేజ్లో ఆ వ్యక్తి అనేది ఉన్నాడు అనేది. బుడాపా అంటే వృద్ధాప్యము అని అర్థం. ఢిల్లీ, ఢిల్లీ అంటే ఇక్కడ మనకు ప్లేస్ అనేది మనము చెప్పుకుంటున్నాం. నెక్స్ట్ చూడండి, కలం అని ఉంది కదా. ఈ కలం అనేది ఏంటి అంటే మనకు ఒక వస్తువు అనేది, వాటి కలం అంటే పెన్ను, ఒక వస్తువు అనేది మనకు ఇక్కడ వచ్చింది. వ్యక్తి, స్థితి, ప్లేస్, వస్తువు, ఈ 4 గురించి మనము చెప్పుకుంటాం అన్నట్టు, నేమ్స్. ఇంకో ఉదాహరణ చూడండి. రాణి, పశు, హరియాలి, గావ్. రాణి అంటే అమ్మాయి పేరు, పశు అంటే జంతువు ఎనిమల్ పేరు, పశు అంటే ఎనిమల్స్. హరియాలి, హరియాలి అంటే అక్కడ ఉన్నటువంటి ప్రకృతి అని ఏ విధంగా వర్ణించినప్పుడు ఆ ప్రకృతి అనేది ఎలా ఉంది అనేది మనం ఇక్కడ తెలుసుకుంటున్నాం. దాన్ని మనం ఇక్కడ హరియాలి అంటున్నాం. హరియాలి మీన్స్ గ్రీనరీ. గ్రీనరీ అంటే అక్కడ ఉన్నటువంటి వాతావరణం ఎలా ఉంది, అక్కడ ఉన్నటువంటి నేచర్ అనేది ఎలా ఉంది అంటే పచ్చ పచ్చగా ఉంది అనేదాన్ని మనం ఇక్కడ హరియాలి అని చెప్పుకుంటాం. గావ్, గావ్ అంటే ఊరు. నెక్స్ట్ చూడండి. సంజ్ఞాకే 5 భేద్ హై, అంటే సంజ్ఞలోనే ఒక 5 టైప్స్ ఆఫ్ సంజ్ఞలు అనేవి మనము చెప్పుకుంటున్నాం. ఫస్ట్ వన్ వ్యక్తివాచక సంజ్ఞ, జాతివాచక సంజ్ఞ, భావవాచక సంజ్ఞ. ఫోర్త్ వన్ చూడండి, ద్రవ్యవాచక సంజ్ఞ, సముదాయవాచక సంజ్ఞ. ఈ విధంగా 5 టైప్స్ ఆఫ్ సంజ్ఞ అనేవి మనకు హిందీలో ఉంటాయి. ఫస్ట్ వన్ చూడండి, వ్యక్తివాచక సంజ్ఞ, వ్యక్తులకు సంబంధించింది అని కాదు. ఇక్కడ మీరు వ్యక్తివాచక అన్నప్పుడు వ్యక్తులకు సంబంధించిందని ఎప్పుడు కూడా అనుకోవద్దు. ఏదైనా సరే కిసి విశేష వ్యక్తి, వస్తు, स्थान का बोध कराने वाले शब्द వ్యక్తివాచక సంజ్ఞ कहलाते हैं. వ్యక్తులకే కాకుండా, అర్థమవుతుందా? కిసి విశేష వ్యక్తి అంటే ఏదైనా సరే విశేషమైనటువంటి వ్యక్తి కానీ, వస్తువు కానీ, స్థాన్ కా బోధ్ కరానే వాళ్ళే అంటే ఆ యొక్క ప్లేస్ గురించి చెప్పేటువంటి పదాలని వ్యక్తివాచక సంజ్ఞ అని మనం చెప్పుకుంటాం. ఉదాహరణ చూడండి. రామ్, ఆగ్రా, భారత్, ఆది. రామ్ అంటే ఎవరు? గాడ్, అంటే ఈయన ప్రత్యేకమైనటువంటి వ్యక్తే కదా, అందుకని ఈయనని మనము ప్రత్యేకమైనటువంటి వ్యక్తి కాబట్టి ఈ వ్యక్తివాచక సంజ్ఞ కిందికి మనము తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ చూడండి. ఆగ్రా, ఆగ్రా అనేది ఇది కూడా స్పెషలే కాబట్టి విశేషమైనటువంటిదే కాబట్టి ఆగ్రాలో మనకు తాజ్మహల్ ఉంటుంది కాబట్టి ఆ ఊరు పేరు వినగానే అందరికీ కూడా తెలిసిపోతుంది ఏంటి అంటే
ఆగ్రాలో తాజ్మహల్ ఉంటుంది అని. ఈ విధమైనటువంటి ఫేమస్ ఉన్నటువంటి ఏవైతే విశేషంగా చెప్పబడుతున్నాయో వాటిని మనము ఇక్కడ ఈ వ్యక్తివాచక సంజ్ఞలో చెప్పుకుంటాం. నెక్స్ట్ భారత్. భారత్ అంటే మన భారతదేశం అనేది చాలా పవిత్రమైనది, విశాలమైనది, కట్టుబొట్టు సాంప్రదాయం ఇవన్నీ ఉంటాయి కాబట్టి, ఆచార వ్యవహారాలు అన్నీ ఉంటాయి కాబట్టి మన భారతదేశం అంటే ఖచ్చితంగా అందరికీ కూడా ఒక గొప్ప పేరు అనేది మన దేశానికి ఉంది కాబట్టి ఈ విధమైనటువంటి భారతదేశం అనేది కూడా వ్యక్తివాచక సంజ్ఞ కిందకే వచ్చేస్తుంది. ఎగ్జాంపుల్ చూడండి, గాంధీజీ ఏక్ ఆదర్శనీయ వ్యక్తి హే. ఇక్కడ చూడండి వ్యక్తివాచక సంజ్ఞ అంటే దీంట్లో వ్యక్తివాచక సంజ్ఞని ఏ విధంగా గుర్తిస్తున్నాం? గాంధీజీ అనేది మనకి ఇక్కడ వచ్చింది అంటే గాంధీజీ అనే అతను చాలా విశేషమైనటువంటి వ్యక్తి, అందుకనే తనని మనము వ్యక్తివాచక సంజ్ఞ కిందికి ఇక్కడ మనము చెప్పుకోవడం జరుగుతుంది సెంటెన్స్లో. గాంధీజీ ఏక ఆదర్శనీయ వ్యక్తి హే. గాంధీజీ అనేవారు ఒక అందరినీ కూడా అతన్ని చూసినప్పుడు మనం అందరం కూడా ఆదర్శనీయంగా అయినటువంటి వ్యక్తిగా మనము గుర్తిస్తాం. ఇదే తనలో ఉన్నటువంటి విశేషం. నెక్స్ట్ చూడండి, భారత్ ప్రాచీన దేశే. భారతదేశము చాలా ప్రాచీనమైనటువంటి దేశము అంటే మన దేశం గురించి చెప్పుకున్నప్పుడు మన దేశంలో ఉన్నటువంటి విశేషత ఏంటి? ప్రాచీన దేశము అని. నెక్స్ట్ థర్డ్ వన్, హిమాలయ సబ్సే ఊంచా పర్వత హే. హిమాలయాలు ఎలాంటి పర్వతాలు అంటే అన్నిటికన్నా ఎత్తైనటువంటి పర్వతాలు, అందుకనే ఇక్కడ హిమాలయాలు అనేవి మనము మెన్షన్ చేయడం జరిగింది. రామ్ ఉన్నత వ్యక్తి హే. రాముడు ఎలాంటి వ్యక్తి? చాలా ఉన్నతమైనటువంటి గుణాలు కలిగినటువంటి వ్యక్తి కాబట్టి ఇక్కడ రామ్ అనేది మనము ఈ వ్యక్తివాచక సంజ్ఞలోకి తీసుకున్నాం. చార్మినార్ సుందర్ ఇమారత్ హే. చార్మినార్ అనేది చాలా అందమైనటువంటి భవంతి, కట్టడము. ఇక్కడ చూడండి ఇమారత్ అంటే దీన్ని మనం కట్టడం అని చెప్పుకుంటున్నాం. నెక్స్ట్ చూడండి, గాంధీజీ. ఫస్ట్ వన్లో గాంధీజీ అంటే తన వ్యక్తి అని. నెక్స్ట్ భారత్ అంటే ఇది ఒక పేరు. హిమాలయ అంటే ఈ ఒక ప్లేస్లో హిమాలయాలు ఉంటాయి కాబట్టి రామ్ అనేది పేరు. చార్మినార్ అనేది కూడా ఒక కట్టడము. వీటన్నిటి యొక్క స్పెషాలిటీ విశేషత అని చెప్పుకుంటున్నాం కాబట్టి కిసి విశేష వ్యక్తి వస్తువు స్థాన్ ఈ విధంగా వాటి యొక్క విశేషమైనటువంటి గుర్తింపు అనేది వీటికి ఉంది కాబట్టి ఇవి వ్యక్తివాచక సంజ్ఞ కిందికి వస్తాయి. నెక్స్ట్ చూడండి సెకండ్ వన్, జాతివాచక సంజ్ఞ. जिस संज्ञा शब्द से किसी संपूर्ण जाति का बोध होता है. जिस संज्ञा शब्द से किसी संपूर्ण जाति का बोध होता है అంటే ఈ సంజ్ఞా పదం నుండి ఏదైనా సరే సంపూర్ణమైనటువంటి జాతి గురించి మనకు తెలుపుతుంది. వహ జాతివాచక సంజ్ఞ కెహలాతా హే. దీన్నే మనం జాతివాచక సంజ్ఞ అని చెప్పుకుంటాం. ఎగ్జాంపుల్ చూడండి, పశు, పక్షి. పశు అనేది పశువు జాతికి చెందింది, పక్షి అనేది బర్డ్ పక్షి జాతికి చెందింది. లడికి అనేది మనిషి జాతికి చెందింది. ఇది జంతు జాతి, ఇది పక్షి జాతి, ఇది మనుష్య జాతి. ఇది జంతు జాతి, ఇది పక్షి జాతి, ఇది మనుష్య జాతి. 3 జాతులని మనం ఇక్కడ తెలుసుకున్నాం. జాతులను తెలుపుతుంది కాబట్టి వీటిని మనము ఆ 3 జాతులు ఏవేవి అనేది ఒకసారి తెలుసుకున్నాం. పశు, పక్షి, లడికి ఈ 3 జాతుల గురించి తెలుపుతుంది కాబట్టి దీంట్లో జాతివాచక సంజ్ఞ అని చెప్పుకున్నాం. नेक्स्ट చూడండి भाववाचक संज्ञा जिन शब्दों से किसी गुण स्वभाव दशा का बोध हो ऐसे शब्दों को भाववाचक संज्ञा कहलाते हैं. जिन शब्दों से అంటే ఏవైతే పదాలు ఉంటాయో ఏదైనా సరే గుణాన్ని కానీ స్వభావాన్ని కానీ దశని కానీ దాని గురించి తెలుపుతుంది కాబట్టి ऐसे शब्दों को भाववाचक संज्ञा कहलाते हैं. जिन शब्दों से అంటే ఈ పదాల ద్వారా ఏదైనా సరే వ్యక్తి యొక్క గుణం కానీ పండు యొక్క గుణం కానీ స్వభావం రంగు యొక్క స్వభావం కానీ దశ అంటే ఏదైనా కట్టడము నిర్మించినప్పుడు దాని యొక్క స్థితిని కానీ ఈ విధమైనటువంటి వాటిని తెలుపుతుంది కాబట్టి దీన్ని భావవాచక సంజ్ఞ అని చెప్పుకుంటున్నాం. ఎగ్జాంపుల్ చూడండి, సౌందర్యం, మాధుర్యం, మిఠాస్ ఆది, హరియాలి, గరీబీ. ఏదైనా
మనం ప్లేస్ని చూసినప్పుడు అది అందంగా ఉంది అని చెప్పడానికి సౌందర్య అనే పదం వాడతాం. నెక్స్ట్ మాధుర్యం, ఏదైనా మనము కంఠధ్వని కానీ పాటలు విన్నప్పుడు కానీ లేదంటే ఏదైనా ఇలాంటి మంచి కమ్మలైనటువంటి స్వరం విన్నప్పుడు మాధుర్యం అని చెప్పుకుంటాం. మిఠాస్ అంటే తీయదనం, అంటే ఇక్కడ స్వీట్ అనేది ఏ విధంగా ఎలా ఉంది అనేది చాలా తీయగా ఉంది, తీయదనంగా ఉంది అని చెప్పుకుంటాం కదా, దాన్ని మిఠాస్ అంటాం. మీఠా అంటేనేమో తీపి, మిఠాస్ అంటే తీయదనం. హరియాలి అంటే పచ్చదనం, అక్కడ ఉన్నటువంటి ప్లేస్ని తెలుపుతుంది కాబట్టి ఇది హరియాలి అనేది మనం భావవాచక సంజ్ఞకి చెప్పుకుంటాం. గరీబీ అంటే తన యొక్క స్థితిని, తను పేదవాడా ఉన్నవాడా అనేది ఇక్కడ మనం తెలుసుకుంటాం కాబట్టి గరీబీ అనేది, పూర్ అనేది మనం తెలుసుకుంటున్నాం. గరీబీ అనేది బీదరికం అని అర్థం. फोर्थ वन द्रव्यवाचक संज्ञा, जो शब्द द्रव्य या विभिन्न धातुओं का बोध कराते हैं वे द्रव्यवाचक संज्ञा कहलाते हैं. जो शब्द అంటే ఏవైతే పదాలు ద్రవ్య యా విభిన్న ధాతువం కా అంటే ద్రవ్యము అంటే వాటర్ రూపంలో కానీ లిక్విడ్ రూపంలో కానీ ధాతువు రూపంలో కానీ ఉన్నటువంటి పదాలని ద్రవ్యవాచక సంజ్ఞ అని చెప్పుకుంటాం. ఎగ్జాంపుల్ చూడండి, మనకు 3 టైప్స్ ఆఫ్ ద్రవ్యవాచక సంజ్ఞ కిందికి 3 టైప్స్గా మనం విడదీయడం జరిగింది. ఫస్ట్ వన్ ఏంటి? ద్రవ్యం. ద్రవ్యం అంటే ఏంటి? తేల్, పానీ, దూదు అంటే ద్రవ పదార్థంలో ఉన్నటువంటివి. తేల్ అంటే ఆయిల్, పానీ అంటే వాటర్, దూద్ అంటే మిల్క్ అని. ఈ 3 కూడా ద్రవ పదార్థాలు కాబట్టి దీన్ని ద్రవ్యం అని చెప్పుకుంటున్నాం. నెక్స్ట్ చూడండి ధాతు. ధాతు అంటే ఏంటి? ముడి పదార్థాలు. సోన, చాందీ, పీతల్ అంటే ఖనిజ పదార్థాలు. ధాతు అంటే ఖనిజ పదార్థాలు, ఖనిజం ద్వారా లభించినటువంటివన్నీ కూడా సోన, చాందీ, పీతల్. సోన అంటే బంగారం, చాందీ అంటే వెండి, పీతల్ అంటే ఇత్తడి. నెక్స్ట్ పదార్థాల కిందికైతే ఏమేమి వస్తాయి? మనం తినే ఆహార పదార్థాలన్నీ కూడా వస్తాయి. చావల్, గేహు, బాజ్రా, జవర్ ఇలాంటివన్నీ కూడా మనకు పదార్థాల కిందికి వస్తాయి. ఈ రకంగా 3 టైప్స్ ఆఫ్ పదార్థాలన్నిటినీ మనము ద్రవ్యవాచక సంజ్ఞ కిందికి చేరుస్తాం. ఫిఫ్త్ వన్, లాస్ట్ వన్, సముదాయ వాచక సంజ్ఞ. సముదాయ వాచక సంజ్ఞ, సముదాయము అంటే అంతా కూడా ఒక దగ్గర కూడినటువంటి దాన్ని మనం సముదాయము అంటాం. ఐసే శబ్ద్ जो किसी विशेष समुदाय या समूह का बोध कराते हैं वे समुदायवाचक संज्ञा कहलाते हैं. कि ऐसे शब्द అంటే ఇలాంటి పదాలు जो किसी विशेष समुदाय ఏదైనా విశేషమైనటువంటి సముదాయాన్ని అంటే ఒక గుంపును కానీ లేకుంటే అన్ని ఒక దగ్గర చేర్చినటువంటి వాటిని వస్తువులను కానీ యా సమూహ బోధు అంటే సమూహంగా ఉన్నటువంటి వాటిని, వ్యక్తుల యొక్క సమూహం కావచ్చు, వస్తువుల యొక్క సమూహం కావచ్చు, ఈ విధంగా వాటి గురించి తెలుపుతుంది కాబట్టి ఇవి సముదాయవాచక సంజ్ఞ కేలాతే హే. వాటిని మనం సముదాయవాచక సంజ్ఞ కిందికి చెప్పుకోవచ్చు. ఎగ్జాంపుల్ చూడండి, బీడ్, సేన, కక్ష, దల్. బీడ్ అంటే ఏంది? గుంపు. సేన అంటే ఏంది? ఆర్మీ, సోల్జర్స్. నెక్స్ట్ కక్ష అంటే ఏంది? క్లాసు. దల్ అంటే ఇవన్నీ దేనికి సంబంధము? బీడ్ అంటే చాలామంది గ్యాదర్ అవుతారు కాబట్టి అక్కడ ఆ బీడ్ అనే పదం అనేది మనము చెప్పుకుంటున్నాం. సేన అంటే ఏంది? సోల్జర్స్ చాలామంది ఉంటారు కాబట్టి ఇది కూడా ఒక టీం కాబట్టి ఈ విధంగా చెప్పుకుంటాం. సేన అనేది చాలా వ్యక్తులు ఉంటారు, వ్యక్తుల సమూహం కాబట్టి. కక్ష అంటే క్లాస్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఒక దగ్గర గ్యాదర్ అయ్యి అదే క్లాస్లో ఉండి కూర్చుంటారు కాబట్టి ఆ గ్యాదర్ అయినటువంటి దాన్ని సముదాయవాచక సంజ్ఞ కిందికి కక్ష అనేది వస్తుంది. నెక్స్ట్ చూడండి దల్ అంటే టీం, అంటే అక్కడ ఉన్నటువంటి టీం అనేది ఒక 12 మెంబర్స్ 15 మెంబర్స్ ఇలా చాలామంది ఉంటారు కాబట్టి దాన్ని మనము దల్ అని కూడా చెప్పుకుంటాం.